హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కొత్తగా నా ఛానల్ని స్టార్ట్ చేశాను. నా కోసం ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మనం ఈరోజు కథలోకి వెళ్దాము. అయితే శ్రీను ఇంకా రాము ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో. వీళ్ళిద్దరూ ఏంటంటే లంచ్ టైంలో అయినా ఎప్పుడైనా కలిసే ఉంటారు. వీళ్ళు ఒకటే రూమ్లో ఉంటారు కూడా. చాలా మంచి వాళ్ళు, చాలా బాగా జాబ్ చేసుకుంటూ ఉంటారు. పద్ధతి గలవారనమాట. సో ఇద్దరు పద్ధతి గలవారు. సో ఇంకా ఏంటి అంటే వీళ్ళకి సాటర్డే సండే వచ్చిందంటే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలి, మనకి యూజ్ అయ్యేటివి అనేసి అనుకుంటారే తప్ప ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన వీళ్ళకి తక్కువగా ఉంటుంది. సో ఒకరోజు ఏమవుతుందంటే శ్రీను రాము దగ్గరికి వచ్చి, రాము, నేను మా విలేజ్కి వెళ్తున్నాను, 2 days ఉండేసి వస్తాను, ఎందుకంటే మా ఊరిలో జాతర జరుగుతుంది, నువ్వు కూడా రావచ్చు కదా, మనిద్దరం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నాడు. అందుకు రాము, కాదురా, ఊరు అంటే ఎందుకురా అంత శ్రమ నీకు, నేను ఇక్కడే ఉంటానులే, నువ్వు వెళ్ళేసిరా అని అంటాడు. శ్రీను, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను అన్నీ ఆలోచించే చెప్పాను, నువ్వు నాకు తోడుగా ఉన్నావనుకో బస్సులో కూడా ఇద్దరం బాగా మాట్లాడుకుంటూ ట్రిప్ లాగా వెళ్ళి రావచ్చు, అలాగే మా ఊరిలో జాతర జరుగుతుంది కదా, చాలా బాగవుతుందిరా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు, మరి ఫ్యూచర్లో మనం ఎప్పుడలా కలుస్తామో లేదో తెలియదు, ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తామో కూడా తెలియదు, ఈ బిజీ లైఫ్లో వెళ్ళేసి వద్దాం, నువ్వేం మాట్లాడుకు, నీ బట్టలు సర్దుకో ఫస్ట్, సరేనా అని చెప్పాడు. అయితే నెక్స్ట్ డే వీళ్ళకి సాటర్డే సండే కావడంతో ఇద్దరు కలిసి టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా బ్యాగ్లో 2 రోజులకు సరిపడా బట్టలు పెట్టుకొని బయలుదేరారు. అయితే హైదరాబాద్ టు విశాఖపట్నం బస్ ఎక్కారు. బస్ స్టార్ట్ అయింది. ఇద్దరు పక్కపక్కన సీట్లో కూర్చున్నారు. అప్పుడు టైం ఎగ్జాక్ట్ 10 అవుతుంది. అయితే బస్ స్టార్ట్ అయింది. ఇద్దరు కొద్దిసేపు బయటకి అయితే కొంచెం సేపటి తర్వాత అలా బయటకు చూస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. అరే, ఓకే, బస్ స్టార్ట్ అయిపోయింది కదా, మనం ఏదైనా సాంగ్స్ విందామా కొంచెం సేపు అని మాట్లాడుతున్నారు. అయితే ఇద్దరు కలిసి వాళ్ళ ఫోన్ పట్టుకొని సాంగ్స్ వింటూ కొంచెం సేపు కూర్చున్నారు. దాని తర్వాత ఏమైందంటే బస్ ఒక దగ్గర ఆగింది. అక్కడ ఒక డాబా ఉంది. అయితే బస్ డ్రైవర్ క్లీనర్ వచ్చి, దిగండి, ఎవరికైనా ఆకలేస్తే ఇక్కడ తినండి, తిన్నాక మళ్ళీ బస్ ఒక 1/2 అవర్లో బయలుదేరుతుంది అని చెప్పారు. అయితే రాము, రారా ఏదైనా తిందాము అని చెప్పాడు. అప్పుడు శ్రీను రాము ఇద్దరు కలిసి బస్సు దిగి ఇంకా డాబా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అయితే ఇంకా వెయిటర్ వచ్చి, సార్ చెప్పండి ఏం ఆర్డర్ అని అడిగితే శ్రీను అన్నాడు, చెప్పురా ఏం తిందాము అంటే, ఫ్రైడ్ రైస్ ఏమైనా తిందాంరా లైట్గా, ఎందుకంటే ఇప్పుడు తిన్నాక పడుకోవాల్సిందే కదా, సరేరా ఫ్రైడ్ రైసే ఆర్డర్ పెడదామనేసి ఆర్డర్ ఇచ్చారు. అయితే వీళ్ళు కూర్చున్న టేబుల్ పక్కనే ఒక ఫ్యామిలీ కూర్చున్నారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి బాగా వినిపిస్తుంది. ఇలా మాట్లాడుతున్నారు, ఏవండి, పోయి ఈరోజే మనం ప్రయాణం చేస్తున్నాం కదా, ఈరోజు ముందే అమావాస్య అండి, నాకు అస్సలు ఇష్టం లేదు ఈరోజు ప్రయాణం చేయడం, కాకపోతే మనకి వెళ్ళాల్సింది వచ్చింది కాబట్టి ఇలా వెళ్తున్నాం తప్ప అస్సలు నాకు ఏం నచ్చలేదండి ఈరోజు మనం ఇలా వెళ్ళడం, చూశారు కదా ఎంత చీకటిగా ఉందో బయట అంతా, అస్సలు కొంచెం చంద్రుడు వెలుతురు కూడా లేదు, మొత్తం అమావాస్య రోజు అండి, ఇది మంచిది కాదు, ఇంకోసారి ఇలాంటి ప్రయాణాలు అయితే మీరు పెట్టకండి అనేసి బాగా సీరియస్గా మాట్లాడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ అదంతా విని, అరే వీళ్ళు ఇలాగే మాట్లాడతారా, అయినా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మే వాళ్ళు ఉంటారా, అయినా ఈ ఆడవాళ్ళైతే ప్రతి ఒక్కదాన్ని పట్టుకొని అదే నమ్ముతుంటారు, ఎందుకంటే అసలు ఈ ఎంత అర్జెంట్ పని ఉందో దాని గురించి ఆలోచించరు వీళ్ళు. సరేలే మనకెందుకులే అని అనుకుంటూ ఉండగానే
వాళ్ళ ఆర్డర్ వచ్చేసింది. అయితే ఇద్దరు కలిసి ఫ్రైడ్ రైస్ తినేశారు. తిన్న తర్వాత సరేరా వెళ్ళి బస్సులో కూర్చుందాం రా అనేసి ఫాస్ట్గా తినేసి బస్సులో వెళ్ళి కూర్చోగానే అటు వీళ్ళ సీటు వెనకాల ఒక ముసలావిడ కూర్చుంది. ఏంటి బామ్మగారు మీరేంటి బస్సు దిగలేదు, ఏం తినరా మీరు అని శ్రీను అడిగాడు. అందుకు బామ్మ లేదు బాబు నాకంతగా ఆకలిగా ఏం లేదులే, అయినా మీరు ఒకవేళ నేను ఒకటి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి బామ్మ అంటే, లేదు బాబు ఒకవేళ ఇప్పుడు తినడానికి ఆగారు కరెక్టే, కానీ బస్సు ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా విషయం వల్ల బస్సు ఆగినా కూడా మీరు బస్సు దిగొద్దు. ఎందుకంటే అమావాస్య ఉంది కదా, ముందే మనం ఇక్కడ రోడ్డు ప్రయాణంలో వెళ్తున్నాం కాబట్టి అస్సలు ఈ గాలి కూడా మంచిదిగా ఉండదు, ఈ రోజులు అసలు బాగా లేవు అన్నట్టుగా మాట్లాడుతుంది. అందుకు శ్రీను ఏంటి బామ్మ అందుకే నన్ను తినడానికి దిగలేదు, మాకు కూడా అలాంటివి చెప్తున్నావు, ఆల్రెడీ ఇప్పుడే కింద సోదంతా విన్నాము, పక్కనే ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పుడు నువ్వు కూడా మొదలెట్టావా, అయినా మాకు ఇలాంటివి నమ్మకం లేదు, అయినా ఇప్పుడు బస్ స్టార్ట్ అయిన తర్వాత బస్ ఎక్కడ ఆగదులే, ఆగే అవకాశం ఏం లేదు అనేసి ఇద్దరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అయితే రాముకి మెల్లమెల్లగా నిద్ర వస్తుంది. టైం కూడా దగ్గరగా 12 అవుతుంది. అయితే అప్పుడే శ్రీనుకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి మరదల పిల్ల చెప్పు, ఈ టైంలో కాల్ చేసావేంటి అని అడిగాడు. ఏంటి బావా ఇంత లేటు, నిన్న వస్తా అని చెప్పావు, ఈరోజు రావడమా అని అంటుంది. అప్పుడు కాదురా, ఇప్పుడు మా ఆఫీస్లో ఇవ్వాలి కదా లీవ్, నేను రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తానులే, నువ్వేం టెన్షన్ పడకు అని అన్నాడు. అయితే సరే బావా నేను ఫోన్ పెట్టేస్తున్నా, బాయ్, జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అప్పుడు శ్రీనికి అసలు నిద్ర రావడం లేదనమాట. అయితే రాము అయితే పడుకున్నాడు. అయితే శ్రీను ఏం చేశాడు, సరే నాకు నిద్ర రావట్లేదు కదా, నేను ఏదైనా వీడియోస్ చూస్తానులే, ఏమైనా మూవీ పెట్టుకొని చూద్దాము అనుకొని అలా ఫోన్ పట్టుకొని చూస్తున్నాడు. అయితే బస్ అలా వెళ్తుంది. అయితే సడన్గా బస్ ఒక టైర్ పేలిపోయిందనమాట. అయితే బస్సు ముందు టైర్ పేలిపోయి ఇంకా ఠాప్ మన సౌండ్ వచ్చి బస్సు ఆగిపోయింది. బస్ డ్రైవర్ ఏం చేశాడంటే ఒక పక్కగా బస్సు ఆపాడు. తనకు అర్థమైపోయింది టైర్ పేలిపోయింది అనేసి. ఇంకా ఒకటేసారి ఆ బస్సు ఏంటంటే ఇలా ఆగిపోయేసరికి అందరికీ మేలుకు వచ్చేసింది. ఇట్లా కొంచెం సీట్లో కూర్చున్న వాళ్ళందరూ ఇట్లా షేక్ అయిపోయారనమాట, భయపడిపోయారు. అయితే బస్ డ్రైవర్ వచ్చి లేదు ఎవరు టెన్షన్ పడకండి, కొంచెం ఏంటి అంటే టైర్ పేలింది, నేను ఒక 10 మినిట్స్లో టైర్ చేంజ్ చేస్తాను, ఎవరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి డ్రైవర్ ఇంకా క్లీనర్ ఇద్దరు కలిసి బస్ దిగి ఇంకా ఆ టైర్ అనేది తీసేసి వేరేది పెడుతున్నారనమాట. ఆ టైంలో ఏంటంటే శ్రీనుకి అస్సలు కూర్చోవాలనిపించట్లేదు, కొంచెం గాలి పీల్చుకుందాంలే, కొంచెం బయట కూడా చాలా ఫ్రెష్గా ఉంది అన్నట్టుగా బయటకి వెళ్ళడానికి ఇలా సీట్లో నుంచి లేచేసరికి రాము సడన్గా నిద్ర లేచి ఏమైందిరా, ఏమైంది, బస్సు ఆగిపోయింది, నువ్వెక్కడికి వెళ్తున్నావురా అని అడిగాడు. అప్పుడు శ్రీను లేదురా ఇక్కడ టైర్ పంచర్ అయ్యింది, పేలిపోయిందనమాట, వేడికి అనుకుంటా మరి, వేరే టైర్ పెడుతున్నారు, ఒక 10 మినిట్స్లో బస్ బయలుదేరుతుంది, కొంచెం బస్ దిగి నిలబడతాను రా, కూర్చొని ఎంతసేపు అంటూ కూర్చోవాలి, కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా అంటే సరే నేను కూడా వస్తాను లేరా అనేసి లేచి రాము కూడా శ్రీనుతో పాటు కిందికి దిగాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు అటు ఇటు చూసుకుంటూ మాట్లాడుతుండగా రాముకి ఒక చిన్న తెల్లటి కుందేలు కనిపిస్తుంది. అప్పుడు రాము అబ్బా ఎంత బాగుందిరా ఈ కుందేలు, నాకు మనం తీసుకెళ్దాంరా ఈ కుందేలుని అనేసి అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక్కటేసారి ఎగిరి గంతేసి అడవి లోపలికి కొంచెం దూరం వెళ్ళిపోయింది. అయితే రాము కూడా ఎక్కడికి వెళ్తుందిలే, దీన్ని నేను పట్టుకుంటాను అనేసి దాని వెనకాలనే పరిగెడుతున్నాడు. అయితే శ్రీను అరే రాము ఆగురా, ఎక్కడికి వెళ్తున్నావురా, ఆగురా అనేసి అంటూ ఉంటే ఏం వినిపించుకోకుండా వెళ్తూనే ఉన్నాడు రాము. అలా వెళ్ళేసరికి ఒక్కటేసారి కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు రాము.
తనకి కుందేలు కనిపించలేదు. అటు ఇటు చూశాడు, మొత్తం చీకటి. అరే చీకటిగా ఉంది, ఏ దారిలో వెళ్ళాలి నేను, అసలు నాకేం కనిపించట్లేదేంటి, రోడ్ ఎక్కడుంది, బస్ ఎక్కడుంది, అబ్బా ఫోన్ కూడా బస్సులోనే ఉంది, అబ్బా ఎలాగా ఇప్పుడు అనేసి అనుకుంటూ ఉండగా తనకి చాలా చల్లగా అనిపిస్తుంది. ఒకటేసారి తన భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపిస్తే గట్టిగా అరిచాడు. అరిచి చూడగానే శ్రీను, రే నేనురా, ఏంట్రా నువ్వు చెప్పకుండా అలా లోపలికి వచ్చేస్తున్నావు, నీకు అర్థం కాదా, అక్కడ అందరు వెయిటింగ్, తొందరగా రా అనేసి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బస్ డ్రైవర్, ఏంటి సార్ మీరు బస్సు దిగి అట్లా ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు, ఇక్కడ టైం లేట్ అయిపోతుంది కదా అందరికీ, సరే సరే బస్ ఎక్కండి అనేసి అన్నాడు. అయితే ఇద్దరు బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత ఏం జరిగిందిరా అని నాకేం అర్థం కావట్లేదురా, నేను సడన్గా దాని కుందేలు చూసి కొంచెం లోపలికి వెళ్ళేసరికి అసలు నాకు రోడ్డు కూడా కనిపించలేదు, మొత్తం చీకటి అయిపోయిందిరా, నువ్వు రావడం మంచిదైంది, నాకు చాలా భయం వేసింది అంటే, రే దగ్గరగా 1/2 అవర్ రా, నేను వెతికి వెతికి నాకు పిచ్చెక్కింది, అయినా ఏంట్రా అలా చేస్తావు అంటే, 1/2 అవర్ ఏంటిరా, నేను ఇట్లా లోపలికి వెళ్ళాను లేదు, నువ్వు అప్పుడే వచ్చావురా అంటే, లేదురా 1/2 అవర్ నేను వెతికాను, నేను వచ్చి చూసేసరికి నువ్వు నీ లోపల నువ్వే మాట్లాడుకుంటున్నావురో ఎక్కడో చూసుకుంటూ, అయితే అది చూసి నాకు చాలా భయమేసింది, అందుకనే నేను నిన్ను అక్కడ ఏం చెప్పకుండా డైరెక్ట్ లాక్కొని వచ్చేసాను అంటే, ఏంట్రా నాలో నేనే మాట్లాడుతున్నాను, అసలు నాకు నమ్మాలనిపిస్తలేదురా, నేను ఇట్లా వెళ్ళానో లేదు అప్పుడే నువ్వు వచ్చావు అంటే, లేదురా 1/2 అవర్ కరెక్ట్ 1/2 అవర్ వెతికాను, అరిచాను, నువ్వేం ఉలుకు పలుకు లేకపోయేసరికి కొంచెం ముందుకు వస్తే నువ్వు అక్కడ కనిపించావురా, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు అంటే, అరే నువ్వు ఏం చెప్పకరా, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది అనేసి రాము ఏం చేశాడంటే శ్రీను చేతిని గట్టిగా పట్టుకొని, సరేరా నువ్వేం భయపడకు, నన్ను పట్టుకుని కూర్చో, కళ్ళు మూసుకొని పడుకోరా, ఇప్పుడైతే నేను ఉన్నాను కదా, అవేం ఆలోచించకు, అయినా మా మమ్మీ కూడా చెప్తూనే ఉంది కదరా అమావాస్య అని, ముందే అడవి ప్రదేశం కదా జాగ్రత్తగా ఉండాలి అని శ్రీను అన్నాడు. అప్పుడు రాము సరేరా నాకు అది ఎంత తలుచుకుంటే భయమేస్తుంది అంటే, అవేం ఆలోచించకుండా నువ్వు సైలెంట్గా పడుకోరా అనేసి శ్రీను చెప్పగానే కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అయితే అలాగే నిద్రలోకి జారుకున్నాడనమాట. అయితే తను పొద్దున వరకు అలాగే శ్రీను చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అయితే అప్పుడు బస్ డ్రైవర్ వచ్చి బస్ దిగండి స్టాప్ వచ్చింది అని అరుస్తున్నాడు. అప్పుడు రాము లేచి చూసేసరికి టైం 7:30 అవుతుంది. అయితే ఇద్దరు బస్ దిగిన తర్వాత అక్కడ షేరింగ్ ఆటోస్ ఉన్నాయి. ఇద్దరు కలిసి షేరింగ్ ఆటోస్ ఎక్కి వాళ్ళ పక్కనే ఉంటుందన్నమాట ఊరు, అక్కడికి బయలుదేరారు. అప్పుడు రాము ఇంకా శ్రీను, అవునరా మనము అనుకుంటాం పాతకాలం అవి ఇవి అని, కానీ మనం కొన్ని నమ్మాలి, ఎందుకంటే ఎంత డెవలప్ అయిపోయినా సరే కానీ మన పెద్దవాళ్ళు చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా, అలాగే అనుకుంటూ సరే ఇంకా మనం ఊరికి వచ్చేసాంరా, ఇంకా అవన్నీ మర్చిపో, మనం ఇప్పుడు ఎంజాయ్ చేయాల్సిన టైం వచ్చింది, అమ్మ ఇంకా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది, సరేనా, ఇంకా అమ్మ ముందు టాపిక్ మాట్లాడుకు, చెప్పామో ఇద్దరిని ఫుల్గా తిడుతుంది అనుకుంటూ సరేరా అని చెప్పుకుంటూ ఇద్దరు బయలుదేరి వెళ్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, నా స్టోరీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.